మిత్రమా, అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఇంకా ఇప్పుడైతే ఎండాకాలం కదా, రాబోయేది వర్షాకాలం. వర్షాకాలం మొదట్లోనే మనం విత్తనాలు వేసుకున్నట్లయితే వర్షాలు పడేటప్పటికి ఆ యొక్క నారు పీకేసి మనము మొక్కలైతే నాటుకోవచ్చు. ఈ యొక్క ఎండాకాలంలో మనం చేయాల్సిన పని ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి మొక్కల నుండి విత్తనాలు వేటి నుండి మనము సేకరించగలుగుతామో ఆ యొక్క విత్తనాలు సేకరించి మంచిగా ఎండలో ఎండబెట్టేసుకొని వర్షాకాలం కోసం సేవ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం విత్తనాలు అయితే బయట కొనాల్సిన అవసరం లేదు. అలానే మనము కొన్ని మన తోటలోనే తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమో మనం బయట మార్కెట్ నుండి తెచ్చుకున్నటువంటి విత్తనాలైనా సేకరించి పెట్టుకుంటా ఉంటాం కదా. అయితే ఈసారి నేను కొన్ని మన తోటలోనే సేకరించిన విత్తనాలు స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. దాంతో పాటు నేను కొన్ని నారు పోసుకున్న వాటి గురించి కూడా మాట్లాడతాను. ఆ యొక్క నారు ఎలా పోసుకున్నాను అనేది కూడా మరొక వీడియోలో ఉంది, మీరు చెక్ చేసేయండి. అయితే నేను ఇక్కడైతే తోటకూర విత్తనాలు, ఉల్లి విత్తనాలు, తర్వాత గంగవేల్కూర విత్తనాలు, ఈ యొక్క 3 విత్తనాల గురించి చూపిస్తూ ఉన్నాను. మనం ఏంటంటే తోటకూర తెంపుకున్నాం, మన పైన చిన్నగా కంకి లాంటిది వస్తుంది అనమాట. దానిలో సీడ్స్ ఉంటాయి. నేను ఆకుకూరలు ఏవైనా మనం కట్ చేసుకొని వంట చేసుకునేటప్పుడు ఆ సీడ్స్ పార్ట్ ఉంది కదా, ఆ యొక్క సీడ్స్ పార్ట్ మాత్రం తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని మంచిగా ఆరబెట్టేసుకుంటాను. అలా ఆరిపోయినటువంటి విత్తనాలు మనం బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకుని మనకి అవసరం ఉన్నప్పుడల్లా, ఆకుకూర విత్తనాలు అయితే చాలా సన్నగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా చల్లొద్దు అనమాట. దాంట్లో కొంచెం ఇసుక కానీ మట్టి కానీ కలిపేసి చల్లుకున్నట్లయితే విత్తనాలు అటువంటివి ఒకే దగ్గర కుప్పలాగా రాకుండా ఈవెన్గా మొలుస్తాయి. అయితే చుక్క కూర, తర్వాత గంగవేల కూర విత్తనాలు ఫస్ట్ చూపించాను. ఇవేంటంటే ఉల్లి విత్తనాలు. మన దగ్గర ఉల్లి పూలు బాగా వచ్చాయి కదా, అప్పుడు నేను ఉల్లి విత్తనాలు అయితే సేకరించాను. ఆ యొక్క ఉల్లి విత్తనాలు మనకు ఉల్లి విత్తనం అయిందా కాలేదా పర్ఫెక్ట్ అనేటువంటిది మనం లాస్ట్ టైం వీడియోస్ లో చూసుకున్నాం కదా. అది అయిందా కాలేదా ఎలా తెలుస్తుందంటే, ఆ యొక్క విత్తనం అనేటువంటిది ఓపెన్ అయిపోతుంది. ఆ యొక్క ఓపెన్ అయిపోయినప్పుడు ఆ యొక్క విత్తనం కలర్ అనేది బ్లాక్ గా ఉండాలి. ఆ యొక్క విత్తనం కలర్ బ్లాక్ గా ఉంటే మాత్రమే ఆ యొక్క విత్తనం అంటే మనం నెక్స్ట్ జనరేషన్ కి, నెక్స్ట్ మొక్క పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఆ యొక్క విత్తనం గ్రీనిష్ కలర్ లో ఉందనుకోని ఆ యొక్క విత్తనం అంటే సీడ్ లాగా కన్వర్ట్ అవ్వలేదు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత వాటిని తీసుకొని పువ్వు నుండి కంకి నుండి తీసుకొని మంచిగా ఎండబెట్టేసుకున్నాను. ఎండబెట్టుకున్న తర్వాత అవి మొత్తం ఎండిపోయిన తర్వాత చేతితో క్రష్ చేస్తే ఈ విధంగా దానిలోని విత్తనాలు అయితే వస్తాయి. ఆ పైన వైట్ పొట్టుంది కదా, దాన్ని చెరిగేసి ఆ యొక్క విత్తనాలు అయితే స్టోర్ చేసుకున్నాను. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, మనం విత్తనాలు సేకరించుకున్నప్పుడు దాన్ని స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్క విత్తనం నుండి చాలా మొక్కలు వస్తాయి. ఆ ఒక్క విత్తనం చాలా అపురూపమైనది కదా. నేను లాస్ట్ టైం ఒక మిస్టేక్ చేశాను, అది మీరు చెయ్యొద్దని చెప్తున్నాను. నేను ఈ విధంగానే విత్తనాలు సేకరించినప్పుడు పైన ఏం చేశాను అంటే, న్యూస్ పేపర్స్ ఉంటే న్యూస్ పేపర్ లో ఫోల్డ్ చేసేసి, నా దగ్గర ఒక బకెట్ ఉంటుంది ఈ యొక్క విత్తనాలన్నీ స్టోర్ చేసుకోవడానికి, ఆ యొక్క బాకెట్ లో పెట్టుకున్నాను. ఈ ఎండాకాలం అయితే పేపర్ లో ఫోల్డ్ చేసి పెట్టుకున్నా ఏమీ కాదు, కానీ వర్షాకాలం చలికాలం అనుకోండి, మన క్లైమేట్ లో ఉన్నటువంటి మాయిశ్చర్ ని ఆ యొక్క న్యూస్ పేపర్ అనేటువంటి పికప్ చేసుకొని ఆ విత్తనాలు అనేటువంటి ఫంగస్ లాగా మారి విత్తనాలని బూజు వచ్చేసి పాడైపోయాయి. అంతకుముందు ఎప్పుడే జిప్ లాకింగ్ కవర్స్ లో వేసి పెట్టుకునేదాన్ని, కానీ ఈసారి చేసిన మిస్టేక్ అనేది జిప్ లాకింగ్ కవర్ లో వేయకుండా న్యూస్ పేపర్ లో ఫోల్డ్ చేసి పెట్టాను. అది గుర్తుపెట్టుకుని అట్లా చెయ్యొద్దు. ఇదిగో చూసారా, పైన వచ్చిన పొట్టంతా అది తాంబరంలో వేసి ఇలా చెరుగుతా ఉంటే ఆ పొట్టంతా వెళ్ళిపోయింది. తర్వాత ఈ యొక్క విత్తనాలన్నీ జిప్ లాకింగ్ కవర్స్ ఒక 2 కవర్స్ అయితే స్టోర్ చేసి ఈ యొక్క సీడ్స్ అయితే చాలా డెలికేట్ గా ఉంటాయి, గుర్తుపెట్టుకొని దాన్ని కొంచెం ఇలా ప్రెస్ చేస్తామంటే సీడ్ అయితే పగిలిపోతుంది, పాడైపోతుంది. అందుకోసం అన్నమాట. అయితే ఈ యొక్క విత్తనాలన్నీ స్టోర్ చేసుకున్నాను. తర్వాత మన తోటలో మొన్న టమాటా నారు పెట్టుకున్నాను, వంగ నారు పెట్టుకున్నాను, పచ్చిమిర్చి నారు. ఈ యొక్క 3 నారులు అయితే నేను నా తోటలో పోసుకుని ఆ నారు వచ్చిన తర్వాత నేను పెట్టుకున్నాను. నాతో పాటు ఇంకొక 3 అయితే నారైతే ఇచ్చాను. అయితే ఆ యొక్క నార ఎలా పోసుకున్నానంటే, మనము ఇంట్లో టమాటా కర్రీ చేసుకున్నప్పుడు, లేదంటే వంటలో టమాటా లేకుండా ఏ వంట చేసుకోం కదా, ఆ యొక్క టమాటా ఉంటుంది కదా, ఫ్రెష్ గా మంచిగా ఉన్నటువంటి ఒక టమాటా తీసుకొని డైరెక్ట్ ఆ యొక్క సీడ్స్ ని పచ్చిగా ఉన్నప్పుడే మట్టిలో వేసేసి పైన కొంచెం మట్టి వేసేయండి. అది ఒక 15-20 రోజుల వరకు మంచిగా నారు ఫామ్ అవుతుంది. తర్వాత మన దగ్గర ఎండుమిరపకాయలు కూడా ఉంటాయి కదా, ఆ యొక్క ఎండుమిరపకాయలలో వచ్చేటువంటి సీడ్స్ ఉంటాయి కదా, ఆ యొక్క సీడ్స్ ని కూడా భూమిలో వేసామనుకోండి మంచిగా నారు వస్తుంది. తర్వాత మన చెట్టుకి వంకాయలు ఉండే, అప్పుడు ఒక వంకాయని మర్చిపోయిన చూడలే అనమాట, ఆకుల మధ్యలో ఉండిపోతుంది కదా. అయితే ఒక వంకాయ మాత్రం పండు వారిపోయింది అనమాట. పండు వారిపోయింది కదా అనేసి ఇంకో 2-3 రోజులు వదిలేసాను. ఇంకా మంచి ఎల్లోయిష్ లోకి వచ్చింది. అప్పుడు ఆ కాయని తీసేసి అదే కుండీలో వేసేసాను అనమాట. అది దాంట్లోనే ఉండి దాంట్లోనే
మగ్గిపోయి అది సీడ్ లాగా కన్వర్ట్ అయిపోయింది. దానిపైన రోజు వాటర్ వేస్తా ఉంటాం కదా, అవే సీడ్స్ నుండి మంచిగా